తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే మాట ఒకటే వార్త ట్రెండింగ్ అవుతుంది. అదే కులం. మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలతో దుమారం రేగిన మాట వాస్తవమే. బ్రాహ్మణీయ వ్యవస్థపై, దేవాలయాల్లో రాజ్యాధిపత్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కానీ అసలు నిజాలు మీకు తెలుసా? మనం పుట్టిన కులమే మన ఆయుష్ను శాసిస్తుందని మీకు తెలుసా? భారతదేశంలో అధికారికంగా కులాన్ని, మతాన్ని రద్దు చేయవచ్చని మీకు తెలుసా? కేవలం దళితులు, బీసీలు మాత్రమే అర్చకులుగా, వేలాది మంది పూజారులుగా ఉన్న రాష్ట్రం మన దేశంలో ఏదో మీకు తెలుసా? మీకెవరూ చెప్పని, ఎక్కడా దొరకని 10 క్రేజీ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, కులమే ఆయుష్ను నిర్ణయిస్తుందా? చూడటానికి, వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారతదేశంలో అగ్రవర్ణాల వారితో పోలిస్తే అణగారిన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ వారు సగటు ఆయుర్దాయం 14 సంవత్సరాలు తక్కువగా ఉందంట. దీనికి ప్రధాన కారణం కేవలం కులం ఒకటే కాదు, ఆ కులం వల్ల వారికి దూరమైన సరైన పోషకాహారం, వైద్యం మరియు నిరంతర సామాజిక ఒత్తిడి. ఫ్యాక్ట్ నెంబర్ 2, కులాన్ని అధికారికంగా వదులుకోవచ్చా? చాలా మందికి తెలియని విషయం, మీరు చట్టబద్ధంగా కులాన్ని వదులుకోవచ్చు, కులరహితుడిగా ఉండొచ్చు. తమిళనాడుకు చెందిన స్నేహ పార్థివరాజన్ అనే మహిళ 9 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి ఏ కులం, ఏ మతం లేదని ప్రభుత్వం నుండి అధికారిక ధృవీకరణ పత్రం పొంది దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, జపాన్లో కూడా కుల వివక్ష ఉందా? కులం అంటే కేవలం ఇండియాలోనే అనుకుంటాం, కానీ జపాన్లో బురాకు మిన్ అనే వర్గం ఉంది. వీరు పూర్వం మాంసం విక్రయించడం, చనిపోయిన జంతువులను శుభ్రం చేయడం వంటి పనులు చేసేవారు. నేటికి అక్కడ పెళ్లిళ్ళప్పుడు, కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ను రహస్యంగా చెక్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, అంబేద్కర్ లైసెన్స్ పూజారి కాన్సెప్ట్. పూజారి కావడం అనేది కేవలం పుట్టుకతోనే రాకూడదని, అదొక విద్య అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. పూజారులు కూడా లాయర్లు, డాక్టర్లు లాగా పరీక్ష రాసి లైసెన్సు పొందితేనే ఆ వృత్తిలోకి రావాలని, అప్పుడే కుల వివక్ష పోతుందని ఆయన ప్రతిపాదించారు. మందకృష్ణ మాదిగ నేడు సరిగ్గా ఇదే పాయింట్ను హైలైట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, 1931 తర్వాత ఇప్పుడే అతిపెద్ద కులగణన. భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించడం 1931లో ఆగిపోయింది. అంటే దాదాపు 96 ఏళ్ల తర్వాత 2027లో మళ్ళీ కులగణన జరగబోతుంది. ఇది భారతదేశ రాజకీయ, సామాజిక గమనాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, జైళ్లలో కులం. సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో జైళ్లలో ఖైదీలను కులాన్ని బట్టి వారికి పనులు కేటాయించేవారు. అంటే తక్కువ కులం వారికి క్లీనింగ్ చేయడం, అగ్రకులాల వారికి వంట చేయాలి అనే నిబంధనలున్నాయి. ఇటీవలే దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2026లో కూడా ఇలాంటివి ఉండటం అనేది ఆశ్చర్యం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, తమిళనాడు అర్చక విప్లవం. తమిళనాడులో మందకృష్ణ డిమాండ్ చేసినట్లుగానే అన్ని కులాల వారు పూజారులు కావచ్చు అనే చట్టం అమల్లో ఉంది. ఇక్కడ దళితులు, బీసీలు కూడా ఆగమ శాస్త్రాలను చదువుకొని ప్రభుత్వ ఆలయాల్లో అర్చకులుగా నియమితులయ్యారు. కేరళలో కూడా ఇదే తరహా విధానం అమలవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, పంజాబ్లో వర్గీకరణ విజయం. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా పోరాడుతున్నాడు. కానీ పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే వాల్మీకి మరియు మజాలి సిక్కులకు 50% అంతర్గత రిజర్వేషన్ ఇచ్చి ఒక సక్సెస్ మోడల్ని ప్రపంచానికి చూపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మందకృష్ణ మాదిగ సర్నేమ్ వెనుక ఉన్న రహస్యం. చాలామంది కులాన్ని ఇంటి పేరుగా పెట్టుకోవడానికి మొహమాట పడతారు. కానీ మందకృష్ణ తన అసలు పేరు ఎడ్ల కృష్ణను వదిలి మాదిగ అనే పదాన్ని తన గౌరవంగా, అస్తిత్వంగా మార్చుకున్నాడు. ఇది దళిత రాజకీయాల్లో ఒక పెద్ద సైకలాజికల్ విప్లవం. ఫ్యాక్ట్ నెంబర్ 10, భారతదేశంలో మొదటి కులగణన ఎప్పుడు జరిగింది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో కులగణనను 1881లో బ్రిటిష్ వారు నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 1891 నుండి 1931 వరకు కులాల వారీగా వివరాలు సేకరించేవారు. అయితే 1931 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కులగణనను నిలిపివేసింది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కేవలం ఎస్సీ, ఎస్టీ వివరాలను మాత్రమే సేకరిస్తున్నారు తప్ప ఓబీసీ లేదా ఇతర కులాల వారీగా లెక్కలు తీయలేదు. అంటే దాదాపు 96 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి కులగణన కోసం దేశం సిద్ధమవుతుంది. సో మీకు ఈ ఫ్యాక్ట్స్ ఎలా అనిపించాయి? ఇందులో మీరు కొత్తగా తెలుసుకున్న ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.